నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించినటువంటి ఆ భారత మహాహారతికి సంబంధించిన అంశంలో ట్యాంక్ బండ్ దగ్గర ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. క్రాకర్స్ పేల్చేందుకు హుస్సేన్ సాగర్ లోపల ఉన్నటువంటి ఆ బోట్స్ అగ్నికి ఆహుతైపోయాయి. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఒకరు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్, మరొక ఇద్దరు అయితే చాలా గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో ముగ్గురు చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య బారిన పడిపోయి, ముఖ్యంగా ఆ అగ్నికి సంబంధించి వారి శరీర భాగాలు పూర్తిగా కాలిపోయి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన హుస్సేన్ సాగర్ నీళ్ళలో ఆ క్రాకర్స్ ని పేల్చేందుకు అటు వెళ్ళినటువంటి ఆ బోట్స్ పూర్తిగా కూడా అగ్నికి ఆహుతైపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ఇది ఆఫ్టర్ విజువల్. నిన్న నైట్ జరిగిన తర్వాత ఉదయాన్నే ఈ విజువల్స్ మనం చూడొచ్చు. ఆ బోట్ మొత్తం కూడా పైనంతా కాలిపోయింది. ఆ బోట్లో ఉన్నటువంటి ఆ చైర్స్ కానివ్వండి, పైన రూఫర్ అంతా కాలిపోయింది. నిజంగానే ఒకవేళ కనుక ఆ సమయంలో ఇంకెవరైనా కనుక అధిక మొత్తంలో జనం కనుక ఉండి ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది, చాలా మరణాలు సంభవించి ఉండేవి. అయితే ఒకరిద్దరు మాత్రమే బోట్లో అక్కడికి వెళ్ళిపోయి క్రాకర్స్ని పేల్చేందుకు వెళ్ళారు కాబట్టి ఒకరిద్దరికి అయితే చాలా తీవ్రంగా గాయాలైతాయని తెలుస్తుంది. అయితే ప్రజెంట్ మరొక బిగ్ అప్డేట్ ఏంటంటే ఈ కేసులో, ఈ విషయంలో ఒక యువకుడు మిస్ అయినట్టు తెలుస్తోంది. రాత్రి భారతమాత మహాహారతి కార్యక్రమానికి చూడడానికి వచ్చినటువంటి ఫ్రెండ్స్తో బోట్లో వచ్చిన అజయ్ అనే యువకుడు బాణాసంచా పడి హుస్సేన్ సాగర్లో 2 బోట్లు దగ్ధమైన విషయం తెలిసిందే. అయితే రాత్రి నుంచి అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్గా ఉంది. అజయ్తో పాటు ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ సేఫ్గానే ఉన్నారు, కానీ అజయ్ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్గా ఉంది. అజయ్ ఏ హాస్పిటల్లో లేడంటూ పోలీసులు తేల్చేశారు. ప్రస్తుతం అజయ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ బండ్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్లో అజయ్ కోసం 2 బృందాలు గాలిస్తున్నాయి. అజయ్ హుస్సేన్ సాగర్లో ఆ సమయంలో పడిపోయడం అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే రెస్క్యూ టీం పోలీసులు హుస్సేన్ సాగర్ మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ రెడ్ కలర్ చొక్కా వేసుకున్నటువంటి వ్యక్తి, ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి అజయ్. నిన్న ఫ్రెండ్స్తో పాటుగా హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి తర్వాత ఈ ఘటన తర్వాత బోటు దగ్ధం తర్వాత ఏం కూడా అక్కడ ఆయన కనిపించలేదు, ఏ హాస్పిటల్లో కూడా లేరు. సో ఆయన ఆ హుస్సేన్ సాగర్ నీళ్ళలో పడిపోయి ఉంటాడు, ఆయన అక్కడ ఆయన ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదుర్కొని ఉంటాడు, అందుకే ఆయన అందులో దూకేసి ఉంటాడంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. హుస్సేన్ సాగర్లో 2 బృందాలు ప్రత్యేక బోట్లతో అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నాయి.